మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే లక్ష్మీ పంచమి. లక్ష్మీదేవి భూమి మీదికి వచ్చే రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుంది, 1 కోటి రూపాయలను ఇస్తుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు వస్తాయి. సకల సంపదలు లభిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కథలు వినే ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్ళింది. లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలు సంపదకు దూరమయ్యారు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక పూజలు చేశాడు. మహాలక్ష్మి కోసం దేవతలు కూడా తపస్సు చేయసాగారు. వారిని అనుసరించి రాక్షసులు కూడా లక్ష్మీదేవిని పూజించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తన భక్తుల పిలుపు విని మళ్ళీ జన్మించింది. తర్వాత ఆమె శ్రీ విష్ణువును వివాహం చేసుకుంటుంది. దేవతలు మళ్ళీ శ్రీదయతో ఆశీర్వదించబడ్డారు. ఇదంతా చైత్రశుద్ధ పంచమి నాడు జరిగింది. అందుకే దీనిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా విశేషమైనది. ఎందుకంటే ఈరోజు వసంత నవరాత్రులలో 5వ రోజు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు ఎలా వచ్చింది? వచ్చి 3 సంవత్సరాలు శిక్షగా ఒక రైతు ఇంట్లో ఎందుకు ఉందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది భూలోక యాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు. అలా అనుకుని విష్ణుమూర్తి భూలోక యాత్రకు తయారయ్యారు. విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అయ్యారు? అందుకు విష్ణుమూర్తి, నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు. అది విని లక్ష్మీ అమ్మవారు, స్వామి నేను కూడా మీతో రావచ్చా అని అడిగింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, నువ్వు నాతో రావాలి అంటే ఒక షరతు ఉంది. నువ్వు నా షరతులు స్వీకరిస్తే నేను నిన్ను కూడా తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఆ మాటలు విని లక్ష్మీ అమ్మవారు, సరే ప్రభు, మీ షరతు ఏమిటో చెప్పండి. మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే, కానీ నన్ను మాత్రము మీ కూడా తీసుకుని వెళ్ళండి. నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను. ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు, భూమిపై 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు, కానీ ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని చెప్పారు. ఆ షరతు నీకు నచ్చినట్లయితే నిన్ను నా కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు. లక్ష్మీ అమ్మవారు ఆ మాటలను విని విష్ణుమూర్తి పెట్టిన షరతుకు ఒప్పుకుంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకుని భూలోకానికి వచ్చారు. అప్పుడే సూర్యభగవానుడు లేలేత కిరణాలు వస్తూ ఉన్నాయి. భూమి మీదకి 4 దిక్కుల్లో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది. లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పరవశించిపోయింది. 4 దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా, నువ్వు తూర్పు, పడమర, దక్షిణం వైపుకు వెళ్ళవచ్చు, కానీ ఉత్తరం వైపు వెళ్ళవద్దని. కానీ భూలోకానికి రాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది. ఉత్తరం వైపు నుంచి వచ్చే పూల సువాసన లక్ష్మీదేవిని ఆ వైపుకు ఆకర్షించింది. లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉన్న తోటలోనికి వెళ్ళింది. మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమె కోసింది. లక్ష్మీదేవి అందమైన సువాసన కలిగిన పూలను కోసుకొని ఆమె చేతిలో పట్టుకుని విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. విష్ణుమూర్తి ఆ పువ్వులను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. లక్ష్మీదేవి స్వామి కళ్ళల్లో నుంచి నీరు రావటం చూసి, స్వామి ఏమయ్యింది అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి, నేను నీకు ముందే చెప్పాను కదా, ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని. నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి నువ్వు ఆ తోటమాలిని అడగకుండానే ఒక పువ్వును కోసావు.
తెలుసా, ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటను వేశాడు. నీకు పువ్వులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు తోటమాలిని ఎందుకు అడగలేదు? నువ్వు ఒక పువ్వును దొంగిలించావు అని విష్ణుమూర్తి అనగానే లక్ష్మీదేవి, ప్రభు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా దానిని నేను ఆనందంగా అనుభవిస్తాను అని అంటుంది. విష్ణుమూర్తి అంటున్నాడు, నువ్వు ఈ శిక్ష తప్పకుండా అనుభవించాలి. ఏ పొలంలో అయితే పువ్వుని కోసావో నువ్వు 3 సంవత్సరాల పాటు ఆ తోటమాలి ఇంటిలో పని మనిషిగా ఉండు. పొలంలో అన్ని పనులను చెయ్యి. ఎప్పుడైతే 3 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ఆ తోటమాలికి నీ వల్లే ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా ఆ తోటమాలికి సహాయంగా ఉన్నట్లయితే 3 సంవత్సరాలు పూర్తవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పింది విని లక్ష్మీదేవి, సరే ప్రభు, నేను 3 సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం తెలుసు ఒక్క పువ్వు కూడా దొంగలిస్తే ఎంత శిక్ష పడుతుంది అని. లక్ష్మీదేవి ఈ మాటలు చెప్పి వెంటనే ఒక పేద యువత రూపంలోనికి మారిపోయింది. లక్ష్మీదేవి పేద యువత రూపంలో ఆ తోటమాలి ఇంటికి వెళ్ళింది. తోటమాలికి 2 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో పువ్వుల తోటలో పనులు చేస్తూ ఉండేవారు. వారు రోజంతా కష్టపడినా కూడా సరిగ్గా తిండికి సంపాదించే ధనం కూడా వారికి వచ్చేది కాదు. లక్ష్మీదేవి ఒక పేద యువత రూపంలో ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తోటమాలి బయటకు వచ్చాడు. అమ్మా, ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ 4 దిక్కులు కూడా అడవే ఉంది అని అడిగాడు. అప్పుడు పేద అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి, నేను చాలా పేదదానిని, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నేను చాలా రోజుల నుండి భోజనం కూడా తినలేదు. మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి, నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను. మీరు మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి, ఏం పెడితే అది తిని నేను సంతోషంగా ఉంటాను అంటుంది. కానీ తోటమాలి చాలా పేదవాడు, కానీ తన మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి మాటలు విని తోటమాలి, చూడమ్మా, నాకు 2 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. నువ్వు నా ఇంట్లోకి రా, నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా. ఈ రోజు నుంచి నాకు 2 కొడుకులు 3 కూతుళ్లతో పాటు నువ్వు 4వ కూతురివి అని అనుకుంటాను. మేము ఏదైతే తింటామో అదే నీకు పెడుతూ ఉంటాము. నీకు ఎప్పటి వరకు మా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి గుడిసెలో ఉండవచ్చు. భగవంతుడు నాకు 4 కూతుళ్ళు ఇచ్చారు అని అనుకుంటాను. నువ్వు మా ఇంట్లోకి రా తల్లి, ఇది నీ ఇల్లే అనుకో అని తోటమాలి లక్ష్మీదేవికి తన పూరి గుడిసెలో స్థానాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఇంకా తోటలోనికి వెళ్ళి తోట పని కూడా చేసేది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి పొలంలోనికి వెళ్ళేది. తోటమాలి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేవాడో అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి తిరిగి వచ్చేది. పేద అమ్మాయిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి తోటమాలి, నువ్వు ఏమీ పని చేయవద్దు, నువ్వు మాకు చుట్టానివి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు, నువ్వు ఎప్పుడూ పొలంలో పనులు చేయవద్దు, నీ శరీరానికి బాధ కలుగుతుంది అని అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నేను మీతో పాటు పనిచేస్తాను, కష్టపడతాను, మెల్లమెల్లగా నాకు అలవాటు అవుతుంది అని చెప్తుంది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో ఆ మరుసటి రోజు నుంచే తోటమాలి పువ్వులను కోస్తే రోజు ఒక బుట్టడే వచ్చేవి. లక్ష్మీదేవి పనిచేయటం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచి అదే పొలంలో 15 బుట్టల పువ్వులు వచ్చాయి. అది చూసి తోటమాలి సంతోషానికి అవధులు లేవు. కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఆ తోటమాలికి. ఇప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పటి నుండి నా తోటలో పువ్వులు చాలా బాగా పెరిగాయి. ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఆ పువ్వుల యొక్క రేటు కూడా బాగా పెరిగింది. తోటమాలి ఆదాయం ముందు కన్నా 100 రెట్లు పెరిగింది. దానితో తోటమాలి ఎంతో సంతోషించాడు. ఆ పువ్వులను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో తోటమాలి ఒక ఆవును కొన్నాడు. మెల్లమెల్లగా లక్ష్మీదేవి కృపతో అతనికి రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతూనే ఉంది. అతను కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు.
అంతకుముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవారు. అందరి కోసం కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు. వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలను కొన్నారు. తల్లి, ఈ బట్టలను తీసుకో. నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది. నాకు తోటలో చాలా లాభాలు రావటం ప్రారంభమయ్యాయి. నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. ఆ తోటమాలి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఒకరోజు ఇంట్లో అందరి కోసం కూడా బంగారు నగలు చేయించి తీసుకుని వచ్చాడు. లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు. నా నలుగురు కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. నేను నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టడానికే చాలా కష్టపడేవాడిని. ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నా జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పి తోటమాలి చాలా సంతోషపడ్డాడు. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక లక్ష్మీదేవి విష్ణువు దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మీదేవి తోటమాలితో చెప్తుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటుంది. తోటమాలి, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి, విశ్రాంతి తీసుకో, నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు. లక్ష్మీదేవి 3 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోనికి వస్తుంది. తోటమాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూశాడు. అతని ఇంటి తలుపుల దగ్గర ఒక సుందరమైన స్త్రీ నుంచొని ఉంది. తోటమాలి ఆలోచిస్తూ ఉన్నాడు, తిను నా కుమార్తె కదా, కానీ తన రూపం ఏంటి మారిపోయింది. అప్పుడు తను అర్థం చేసుకున్నాడు, ఇంతకాలం తన ఇంటిలో ఉన్నది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని. వెంటనే లక్ష్మీదేవి పాదాలపై పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను. తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవి స్వరూపంలో ఉన్న నగలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని అడుగుతున్నారు. అమ్మా, నన్ను క్షమించు, నాకు తెలియక నీతో ఇంట్లో పనులను చేయించాను, పొలంలో పనులను చేయించాను అని అంటాడు. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంటుంది, మీరు ఏమీ చింతించకండి, నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోశాను. అది మిమ్మల్ని అడగకుండా పువ్వును దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో 3 సంవత్సరాలు పని మనిషిగా ఉండాలి అని, ఆ పూల తోటలో పనిచేయాలి అని ఆజ్ఞాపించారు అని లక్ష్మీదేవి చెప్పింది. వెంటనే తోటమాలి వెళ్ళి తోటలో ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అవన్నీ తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల వద్ద పోశాడు. అమ్మా, ఒక్క పువ్వుకు బదులుగా మీరు ఎంత కష్టం అనుభవించవలసి వచ్చింది. ఈ పూలు మొత్తము నీకోసమే. ఈ పూలన్నిటినీ స్వీకరించు, నన్ను క్షమించు అంటాడు తోటమాలి. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతోంది. తోటమాలిని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా దయగలిగిన వ్యక్తివి. నువ్వు నన్ను నీ కూతురిలాగే ఇంట్లో ఉంచుకున్నావు. మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. దానికి బదులుగా నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నీకు సంతోషానికి, ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. నీకు మీ ఇంట్లో వారికి ఎప్పుడూ కూడా సమస్తమైన సుఖాలు లభిస్తాయి. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది. ఆ తర్వాత లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చింది. లక్ష్మీదేవి రథంలో కూర్చొని వైకుంఠానికి వెళ్ళింది. అలాగే ఈరోజు మన మంచి కోరే వారి మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం హరిహరపురంలో ధనగుప్తుడు అనే వృద్ధ వర్తకుడు ఉండేవాడు. భార్య చనిపోవటంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. సంతానం లేదు, కానీ ధన పిపాసి. వ్యాపారంలో కల్తీ, దొంగ కొలతలు చేస్తున్నప్పటికీ మనసున్న మహారాజు ధర్మాత్ముడు. ఉదయం గుడిలో ధర్మ కార్యాలకు, దారిలో పశుపక్షాదులకు ఆహారం, భిక్షగాళ్లకు ధన సహాయం చేస్తూ ఉంటాడు. ఒకసారి వ్యాపారం నిమిత్తం సరుకులు మూటకట్టి వర్తకుడు మరొక ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఊరు చేరేసరికి సాయంత్రమయ్యింది. సరుకులు మొయ్యడానికి కూలి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటే దూరంలో ఒక వ్యక్తి కనపడ్డాడు. అతన్ని దగ్గరకు పిలిచి సరుకుల మూట చూపించి ఎంత డబ్బు కావాలని అడగ్గా మీకు తోచింది ఇవ్వమని చెప్తూ ఒక షరతు పెట్టాడు. దారిలో తను చెప్పేది వింటూ
ఊ కొట్టాలని చెప్పగా వ్యాపారికి కోపం వచ్చిన గత్యంతరం లేక అంగీకరించాడు. సరుకుల మూట నెత్తిన పెట్టుకుని కూలి మనిషి నడుస్తూ ఉంటే వర్తకుడు వెంట వస్తూ ఉన్నాడు. గమ్య స్థానానికి చేరిన తర్వాత వ్యాపారి కూలివానికి అనుకున్న డబ్బులు ఇచ్చాడు. కూలి డబ్బులు తీసుకుంటూ ఆ వ్యక్తి తను దారిలో చెప్పింది ధ్యానంగా విన్నావా అని అడిగాడు. నా అవసరం కొద్దీ నీ మాటకు అంగీకరించానే గాని నువ్వేం చెప్పావో తెలియదు అన్నాడు వ్యాపారి. ఆ మాట విన్న కూలి వ్యక్తి కోపంతో చాలా తప్పు చేశావు షేట్. నేను మీ మేలు కోరే ఆ షరతు పెట్టాను. నాకు మా కులదేవత ఆశీర్వాదం వల్ల ఒక వరం ప్రాప్తించింది. సంవత్సరంలో మొదటి అమావాస్య నాడు నాకు నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కల ప్రకారం నేను చూసింది నిజమవుతుంది. ఈరోజు నేను ఎవరికి సేవ చేస్తే ఆ వ్యక్తి మరునాడు చనిపోతాడని తెలిసింది కనుక రేపు సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే చనిపోతారు అన్నాడు. తన చావు కబురు విన్న వ్యాపారికి కోపం వచ్చిన సర్దుకుని మనిషన్న వాడికి చావు పుట్టుక సహజం కదా, నాకు వయసు మీరిపోయింది కనుక మృత్యు వస్తే చనిపోతానన్నాడు షేట్. అందుకే చెప్తున్నాను, మీరు చనిపోయిన వెంటనే మీ జీవిని పట్టుకుని యమభటులు నరకానికి తీసుకువెళ్తారు. అక్కడ మీ పాపపుణ్యాలు లెక్క కట్టి ఏది ముందు అనుభవిస్తావని అడిగితే ముందుగా పుణ్యఫలం కళ్ళతో చూస్తానని ఆ తర్వాత పాపశిక్ష అనుభవిస్తానని కోరుకో అని చెప్పి తన దారిన పోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే అని సేటుకు తెలియదు. మర్నాడు వ్యాపారి తన చావు సాయంకాలమని తెలిసి ఇంటికి చేరిన వెంటనే తన వద్దనున్న బంగారం సంపద అంతా ఒక సంచిలో ఉంచి మధ్యలో తను పడుకున్నాడు. సాయంకాలం యమభటులు వ్యాపారి ప్రాణం కోసం వచ్చి పాశంతో జీవిని తీసుకుపోతుంటే వ్యాపారి అరుస్తూ నా సిరి సంపదలు వెంట తీసుకురండని చెప్తాడు. అప్పుడు యమభటులు మూర్ఖుడా, ఇప్పుడు నీ వెంట నువ్వు చేసిన పాపపుణ్యాలే వస్తాయి కానీ సంపద కాదు, పద అంటూ యమలోకానికి తీసుకుపోయారు. అక్కడ నరకంలో యమధర్మరాజు సమక్షంలో చిత్రగుప్తుల వారు భూలోకంలో వ్యాపారి చేసిన పాపపుణ్యాల చిట్టా విప్పి చూస్తే ఆయన జీవితంలో 3 వంతులు పుణ్యకార్యాలు 1 వంతు పాపకార్యం చేసినట్లు తెలిసింది. యమధర్మరాజు పాపపుణ్యాలలో ఏది ముందు అనుభవిస్తావని వ్యాపారిని అడిగితే ముందుగా పుణ్యఫలం అనుభవించి తర్వాత పాపఫలం అనుభవిస్తానని చెప్పాడు సేటు. అప్పుడు యమధర్మరాజు మా నరకలోక పద్ధతి ప్రకారం ముందు పాపఫలం తర్వాత పుణ్యఫలం దక్కుతుందని చెప్పాడు. కానీ సేటు మాత్రం లేదు లేదు, నాకు పుణ్యఫలం ఎక్కువగా ఉంది కనుక ముందు నేను పుణ్యఫలమే అనుభవిస్తానని మొండి పట్టు పట్టాడు. సమస్య జటిలమవ్వటంతో యమరాజు సేటును వెంట తీసుకుని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుల వారి దగ్గరకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా వేదాలు అన్ని జ్ఞానపత్రాలు తిరగేసినప్పటికీ సమస్యకు సరైన సమాధానం దొరకలేదు. బ్రహ్మదేవుడు కూడా తికమక సమస్యకు జవాబు దొరక్క సేటును యమధర్మరాజును వెంటబెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు విష్ణువు యమధర్మరాజుతో బ్రహ్మ ద్వారా ఈ సేటు మొండి కోరికను నేను తెలుసుకున్నాను. ఈ సేటు అతను చేసిన పుణ్యకార్యాలు పాపకార్యాలు తెలుసుకొని జీవిత ఆఖరి సమయంలో స్వార్థం వదిలి తన సంపాదనలో ఎక్కువ మానవత్వంతో దైవ కార్యాలకు దాన ధర్మాలకు వినియోగించాడు. వ్యాపార రీత్యా చేసిన పాపకార్యం ఎవ్వరికీ హాని కలిగించలేదు కాబట్టి అది పాపఫలం కింద రాదు. అదే కాక ఈ సేటు ప్రత్యక్షంగా నన్ను చూసి మరింత పుణ్యం సంపాదించాడు. ఇంతకీ ప్రాణాలతో స్వర్గలోక ప్రాప్తి కలిగించమని ఆదేశించాడు వైకుంఠవాసి విష్ణుమూర్తి. కనుక మన మంచి కోరి ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా వింటే సన్మార్గానికి దారి సుఖమవుతుంది. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. కానీ ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. ఎప్పుడూ చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనసుతో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం కాటు వేయటం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని
తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుంది అని అడిగింది. ఇవి తొలగే మార్గమేమిటని కూడా వినయపూర్వకంగా ఆ సాధువుని వేడుకున్నది. అందుకు ఆ సాధువు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి కల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్న లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపించినందువల్ల నీకు దుస్థితి కలిగి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగుల చవితి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. భయంతో కాకుండా భక్తితో చేసినట్లయితే నీ కలతలన్నీ కూడా తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో శక్తి శ్రద్ధలతో నాగుల చవితి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీమంతురాలు తన భయాందోళనలు తొలగి సంతోషంగా జీవించింది. అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నాగభూషణుని భార్య హేమవతి. వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కూడా కలిచివేసింది. తమ తరువాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ కూడా దిగులు పడ్డారు. ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని బాధపడింది. రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు మహారాజు. కానీ వారికి కూడా సంతానం లేదు. అయితే కొత్త సమస్య వచ్చి పడింది. రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు. పైగా మద్యపానానికి బానిస అయినాడు. రాజ్యంలో అహింస, దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇది హేమవతిని కలిచివేసింది. ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు. ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి. దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపిస్తాడు. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాలుణ్ణి అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచిస్తుంది. ఆ బాలుణ్ణి దేవుడు ఇచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది. అలా బాలుణ్ణి తీసుకుని వస్తూ ఉండగా హేమావతిని నాగుపాము వెంబడించింది. బాలుని పట్టుకుని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది. కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది. పాము హేమవతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపాముకు మొక్కింది. దయచేసి తమను వదిలిపెట్టమని, బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని, అప్పుడు కాటు వెయ్యమని ప్రార్థించింది. అప్పుడు నాగుపాము వెనుదిరిగి వెళ్ళిపోయింది. రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలుడిని పెంచి పెద్ద చేసి రాజుని చేద్దామని అంది. దానికి ఎంతో సంతోషించాడు రాజు. ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు కలుపుకొని బాలునికి తాగించబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకొని తాగబోయాడు. మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాగేసుకుంది. పాల గ్లాసు జారిపడింది. అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు గక్కి చనిపోయింది. ఛీ పాపాత్మురాల, ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు. అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది హేమవతి. నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు. మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు. ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఎక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది హేమవతి. మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న
గొప్ప పేరున్న మహామునిని ఆశ్రయించింది. నీకేమి భయం లేదు తల్లి, ఇక్కడే ఉండి ఈ బాలుణ్ణి పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు. నిన్ను కూతురిగా ఈ బాలుణ్ణి నా మనవడిగా భావిస్తాను అన్నాడు మహాముని. బాలునికి విజయుడు అని పేరు పెట్టారు. మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా కూడా అతనికి అపజయం కలగవద్దని ఆ పేరు పెట్టారు. ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది. సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది. ఒకరోజు హేమవతి అడవిలో అలా వెళ్తూ ఉండగా నాగరాజు కనిపించాడు. తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి. ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది, నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు. బాలునికి 10 ఏళ్ళు నిండగానే నేనే వస్తాను, అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది. ఆ బాలుని కాపాడుకోవలసిన ఆవశ్యకత నాకు ఉన్నది. నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుమారునికి తగిన వయసు రాగానే విద్యా అభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది. క్రమంగా వ్యాయామం, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది. అయితే విజయునికి 10 ఏళ్ళు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు. నాగుపాము మరణించి అయినా ఉండాలి, లేదా తాను చెప్పింది విని కాటువేయటం పూర్తిగా విరమించి అయినా సరే ఉండాలని హేమవతి భావించింది. విజయునికి నైతిక విలువలను, రాజధర్మాన్ని నూరిపోసింది. సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు చేయవలసిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి. శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే ఒక కూతురు ఉంది. ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది. ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు. రాజకుమారుని రక్షించాడు. సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు చెప్పింది. ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులైనారు. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది. అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నాగభూషణుని చెరసాలల్లో బంధించాడు. ఈ విషయం తెలిసిన తిరుమల శర్మ తన అల్లునికి విషయం చెప్పాడు. శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు. అవంతిని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు. అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు. తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు. హేమవతి నాగభూషణ్ చేరి జరిగింది చెప్పింది. నాగభూషణుడు సంతోషించాడు. మహారాణికి క్షమాపణ చెప్పాడు. నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది. మార్గ మధ్యలో నాగుపాము ఎదురైంది. ఆశ్చర్యం, 25 ఏళ్ళైనా సరే నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉన్నదో అలాగే ఉంది. తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటు వేయమని కోరింది. నాగుపాము వెంటనే కాటు వేసింది. ఆశ్చర్యం, అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమైనాడు. తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు. ఆ యువకుని పేరు విక్రముడు. ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రముడికి రాసుకుంటూ పోయింది. అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది. అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి, మునివర్య, ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది. ఇటువైపు ఎవరైనా వెళ్ళారా, మీరు చూశారా అని అడిగాడు. తాను చూడలేదని ముని చెప్పాడు. మరోసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పెరుగెత్తుతూ ఉన్న జింకకు గురి చూసి బాణం వేశాడు. జింక పారిపోయింది. బాణం మునీశ్వరుని పక్కనే పడింది. మూర్ఖుడా, నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూశావా? నువ్వు నాగుపాము వైపు అని శపించాడు. విక్రముడు మునీశ్వరుని కాళ్ళ వేళ్ళ పడి జరిగింది చెప్పి బ్రతిమాలాడు. అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు, నువ్వు మూగ జీవాలను వేటాడటం పెద్ద తప్పు. పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా. నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి. ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది. ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది అని చెప్పాడు.
ఇది విని హేమవతి సంతోషించింది. విక్రమ, నా వెంటరా, మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది. విక్రముడు రాణి వెంట వెళ్ళాడు. విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. మహారాణి, ఇతడు ఎవరో కాదు, 30 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన మా తమ్ముడు. బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నా తమ్ముణ్ణి చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మహారాణి కూడా ఆశ్చర్యపోయింది. విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు. వదిన గారు, మీ గొప్పతనం కల్లారా చూస్తూ ఉన్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా కాటు వేయాలని చూస్తూ ఉన్నా. అటు నాకు శాప విమోచనం కలుగుతుంది, ఇటు నా విషయం అమృతంలాగా మీకు ఆయురారోగ్యాలను పెంచుతుంది. మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే. మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం. నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు. అందరూ కూడా సంతోషించారు. ఈ లక్ష్మీ పంచమి రోజు అత్యాశ ఉంటే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలిపే ఈ కథను వింటే చాలు, దరిద్రం దరిచేరదు. పూర్వం కాశీ దేశంలో మీదాసు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి గప్పెడంత ఆశ. అతనికి కూతురంటే పంచప్రాణాలు. కూతురు తర్వాత అతనికి బంగారం అంటే పడి చచ్చేంత ఇష్టం. అతను నిద్రలో కూడా బంగారాన్నే కలవరించేవాడు. ఒకరోజు మీదాసు కోశాగారంలో ఒంటరిగా కూర్చొని బంగారు ఇటుకలు, నాణేలను లెక్క పెడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అతని ముందు ప్రత్యక్షమై, మీదాసు, నీవు నిజంగా పెద్ద ధనవంతుడివి అంది. ఆ మాటలు విని మీదాసు ముఖం వేలాడేసుకొని, నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం కొంచెమే ఉంది అన్నాడు. దానికి లక్ష్మీదేవి, ఇంత బంగారం ఉన్నా నీకు సంతోషం కలగటం లేదా? మరి ఎంత బంగారం కావాలో చెప్పు అని ప్రశ్నించింది. నేను చేత్తో తాకిన వస్తువెల్లా బంగారం కావాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు రాజు. రాజు మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంది. రేపటి ఉదయం నుంచి నీవు ఏ వస్తువును తాకితే అదంతా బంగారం అవుతుంది, సరేనా అని లక్ష్మీదేవి రాజుకు వరం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ రాత్రి మీదాసుకు కునుకు పడితే ఒట్టు, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచాడు. ఓ కుర్చీని చేత్తో తాకాడు, అది బంగారు కుర్చీ అయిపోయింది. ఓ బల్లను తాకాడు, అది కాస్త బంగారందై కూర్చుంది. అలా తాకిందంతా కూడా బంగారం అవ్వటంతో మీదాసు వెర్రి సంతోషంతో ఎగిరి గంతులు వేయసాగాడు. అతని పిచ్చెత్తినట్లు పరిగెత్తుతూ తోటలోనికి వెళ్ళి చెట్లను తాకాడు. పూలను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకాడు. అన్నీ బంగారమై తలతల మెరవసాగాయి. మీదాసు పట్టిందల్లా పట్టిందంతా బంగారం అవుతుంది. అలా మీదాసు వద్దకు కొండంత బంగారం వచ్చింది. ఇక సాయంత్రం అయ్యింది. పొద్దున్నుంచి ఎగురుతూ గెంతుతూ ఉన్నందువల్ల మీదాసు బాగా అలసిపోయాడు. అతను ధరించిన బట్టలు కూడా బంగారం అయిపోయాయి. ఒంటికి బరువుగా తోచసాగాయి. అతనికి బాగా ఆకలి దప్పులు వేశాయి. తోట నుంచి రాజభవనంలోనికి వచ్చి మీదాసు ఓ బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకరు అతని ముందున బల్ల మీద పళ్ళెంలో భోజనం, నీళ్ల గ్లాసు ఉంచాడు. మీదాసు భోజనం చేద్దామని చేత్తో అన్నం ముట్టుకున్నాడో లేదో అది కాస్త బంగారమైపోయింది. తాగుదామని నీళ్ల గ్లాసు చేత్తో పైకెత్తాడో లేదో నీళ్లు కూడా బంగారమైపోయాయి. మీదాసు కళ్ళ ముందు బల్ల మీద రకరకాల భోజన పదార్థాలున్నాయి, కానీ గొంతులోనికి వెళ్ళట్లేదు. అప్పుడు తన దుస్థితికి మీదాసు గొల్లుమని ఏడ్చాడు. ఇంతలో అతని ముద్దుల కూతురు గెంతుతూ అతని వద్దకు వచ్చింది. అతని ఒడిలో వాలి కన్నీళ్లు తుడవసాగింది. మీదాసు కూతుర్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడ అతని కూతురు ఉంటేగా. అతని ఒడిలో కూతురు ఆకారంలో బరువైన మొయ్యలేని ఓ బంగారు విగ్రహం కనిపించింది. పాపం మీదాసు తల బాదుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి జాలి కలిగింది. అతని ముందు ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవిని చూడగానే మీదాసు పోలోమని ఆమె కాళ్లపై పడి, అమ్మా, మీరు నాకిచ్చిన వరం వెనక్కి తీసుకోండి, అదే 10,000 అని
బతిమిలాడాడు. అప్పుడు లక్ష్మీదేవి మీదాసుని ఇలా ప్రశ్నించింది. మీదాసు, నీకు ఇప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాస్ మంచినీళ్ళు విలువైనవంటావా లేదా బంగారమా? ఓ ముద్ద అన్నం విలువైనదంటావా లేదా బంగారమా అని అడిగింది. అప్పుడు మీదాసు 2 చేతులు జోడించి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. నాకు బంగారం అక్కర్లేదు. మనిషికి బంగారంతో పని లేదన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కానీ గ్లాసుడు నీళ్లు, ఓ ముద్ద అన్నం లేకపోతే జీవించలేడు. నాకు ఇప్పుడు బంగారం మీద మోహం పోయింది అని వేడుకున్నాడు. ఇక లక్ష్మీదేవి ఓ పాత్రలో నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లను అన్ని వస్తువులపై చిలకరించు అంది. మీదాసు లక్ష్మీదేవి చెప్పినట్లుగానే ఆ నీళ్లు తీసుకుని తన కూతురి విగ్రహం పైన, కుర్చీలపైన, బల్లపైన, భోజనం, నీళ్లు, చెట్లపైన, ఇలా అన్ని వస్తువులపైన చిలకరించాడు. అవన్నీ మునపటిలాగా మారిపోయాయి. మీదాసు ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆశ హద్దు మీరితే దుఃఖం దాపురిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణు అవ్వతో, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణ్ణి ఓసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడున్నాడు అంటావు, కానీ కనిపించడు అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోనికి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు, నేను నారాయణ దగ్గరకు వెళ్తున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అన్నాడు. ఆ పట్టలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుడి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వటం లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని విష్ణువును అడిగింది. ఓ సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక పండు తిందాం అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణస్వామి దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నట్లు ఉన్నావు. ఏం చేస్తే నా ఈ బాధ దూరమవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది.
విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనుకడుగు వెయ్యటం లేదు. అలా పోతున్న విష్ణువుకు ఒకనాడు ఒక ముసలి ఆయన కనిపించాడు. ఆ తాత విష్ణువును దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తోంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్రేమీ లేదు. కొంచెం ఆలోచించిన పిదపట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరకు తీసుకుని వెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కనిపించిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణుడి గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పూలను కోసుకుని వెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకుని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేది ఎందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్నిచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణువుకు తను నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు, ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలు తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవ్వరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దర్శనం ఇస్తాడు, కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపుతాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా అందరూ గ్రహించాలి. ఇంకా ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మల పాపాలు పోతాయి,
కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు వస్తాయి. సకల సంపదలు లభిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.